బాగున్నారా? ఈరోజు మా వదిన వాళ్ళ ఊరు వెళ్తున్నామండి, కాన్పూరు ఆకివీడి దగ్గర. ఎందుకని రీజన్ అనేది మీకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ట్రైన్ స్టార్ట్ అయిందా చెప్తానండి. సడన్గా ట్రిప్ వెళ్ళడం వల్ల ఫుడ్ కూడా రెడీ చేసుకోలేదండి. ఇంకా ఆటోమేటిక్గా టిఫిన్ తీసుకొని వస్తామండి ట్రైన్లో తిందామని. ఏం కదండి, ట్రైన్ అయితే అసలు ఖాళీగా ఉంది, రష్ ఏం లేదు. ఏంటో మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాంలే, ఇంకా సేపులో వెళ్ళిపోదాంలే, బెంగ పెట్టుకో, వెళ్దాం, డల్లు కలవకు, వెళ్దాం. విన్నారు కదండి, మనోడు వాళ్ళ అమ్మగారి మీద బెంగపడ్డాడండి. మా వదిన చిన్న పని మీద ఆకివీడి వెళ్ళేదారండి. ఆకివీడి వెళ్ళినందుకు మనోడు పొద్దున్నుంచి ఇంట్లో అలా డల్గా అయిపోయాడండి. అలాగే చూస్తూ బాధపడుతూనే ఉన్నాడండి. వాళ్ళ అమ్మ కావాలి అని చెప్పేసి ఉంటాడేమో అనుకున్నాము, కానీ ఎంతైనా అమ్మాయి కదండి. ఇంకా మనోడిని చూడలేక మా అమ్మ ఏమో ఇంకా అప్పటికప్పుడు ట్రావెల్ జరిగామండి. ఆఫీస్ నుంచి రాగానే ఇంకా వీడిని తీసుకొని ఇంకా ట్రైన్కి వచ్చామండి. అంతలోకి ఈరోజు జగన్ మీటింగు. అసలు యాక్చువల్లీ పొద్దున్నే వెళ్ళాలి, కానీ లేట్ అయిపోయిందండి. లాస్ట్ ట్రైన్కి వెళ్తున్నాం వస్తుంది. మనోడిని చూడండి పాపమాడు డల్ అయిపోయాడు అలాగా, ఆదిత్యదేవ్. సరే ఇంకా రాగానే ఇంకా బయలుదేరామండి. ఇంకా మనోడు ఇంకా డల్నెస్ పోలేదు, ట్రైన్లో అంతా అలాగే ఉన్నాడు, అమ్మ కావాలి అనుకుంటూ. ఇంకా నైట్ టైం ఇంకా బయలుదేరాల్సి వచ్చిందండి. అమ్మా వినమ్మా, నేనానాటి నీలాలి పదాన్నే, ఓ అవునమ్మా నేనేనమ్మా, నువ్వు ఏనాడో ఈ సాంగ్ వినుకుంటూ నేను నిద్రపోయానండి. అందులో రైల్వే స్టేషన్ కూడా వచ్చింది. ఆయనండి మా చిన్న బావగారు. పాపం నైట్ 11 ఎంత అయిందండి. ఆ టైంలో కూడా పాపం మా కోసం ఆటో వేసుకొని వచ్చారండి. ఆ ట్రైను దిగాము, అది వెళ్ళిపోతుంది. అమ్మ అది గట్టు ఉందన్నమాట, ఆ గట్టు దిగలేరు, సో అందుకనే వాళ్ళు నడుచుకొని వస్తున్నారు. రోడ్ అయితే ఈ సైడ్ అంత బాగాలేదండి, కొంచెం గతుకులుగా, అందుకే వీడియో తీయడం కుదరలేదు. ఇంకా సడన్గా నైట్కి వచ్చేటప్పుడు 11:30 అయిందండి. ఇంకా రాగానే వాళ్ళ అమ్మ అగ్గేసుకున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ చుట్టే తిరుగుతూ ఉన్నాడు ఆదిత్య. ఇంకా నైట్ తినే 12 అవుతుందండి. మా అత్తగారేమో ఇవన్నీ వద్దంటున్నా సరే పెట్టారు. ఇంకా తినేసి పడుకున్నప్పటికీ 12:30 అయిందండి.